వెల్కమ్ టు ఎన్ఆర్కే రైట్స్. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్కి ఐపీఎల్లో కెప్టెన్సీ చేశాడు. ఇండియన్ టీంలో కూడా వైస్ కెప్టెన్, మంచి ఆల్రౌండర్, అందరికీ తెలిసిన వ్యక్తి. ఇప్పుడు అతను హాట్ టాపిక్లో ఉన్నాడు. ఆ మధ్య ముంబై ఇండియన్స్లో గొడవల వల్ల ట్రెండింగ్లో ఉన్న హార్దిక్ పాండ్యా ఐపీఎల్ ముగిసిన తర్వాత కూడా ఇప్పుడు అతనే ట్రెండింగ్లో ఉన్నారు. ఎందుకు ట్రెండింగ్లో ఉన్నారంటే తన భార్య నటాషా స్టాంకోవిక్తో విడాకులు తీసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ విడాకులకు అప్లై చేశారు, కోర్టులో ఉంది. ఆల్మోస్ట్ వాళ్ళు కొన్ని రోజుల నుంచి ఎవరి దారిలో వాళ్ళు ఉంటున్నారు. ఆల్రెడీ విడాకులు వచ్చాయనేది కూడా చాలామంది వాదన. సో హార్దిక్ పాండ్యా ఈ విషయంలో కూడా ఆయన గమ్ముగానే ఉంటున్నాడు, విడాకులు తీసుకుంటున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. అయితే హార్దిక్ పాండ్యా ఏది విత్తాడో అదే కోసాడండి. హార్దిక్ పాండ్యా ఏది విత్తాడో అదే కోసాడు. హార్దిక్ పాండ్యా గురించి చెప్పాలంటే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, కష్టపడి పైకి వచ్చారు. ఓకే, ఇండియన్ టీంలో వరకు వచ్చారు. చక్కటి పర్ఫార్మెన్స్తో అతను చక్కగా ఇండియన్ టీంలో ఉన్నారు, అంతవరకు ఓకే. కానీ అతనికి కానీ అతని కుటుంబానికి కానీ సెక్సువల్ ఇమ్మొరాలిటీ అనే ఇబ్బంది ఉంది. అతను చాలాసార్లు బయటకు చెప్పిన విషయాలు, ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఏంటంటే నేను మొదట సెక్స్ చేసిన విషయం మా తల్లిదండ్రులతో షేర్ చేసుకున్నాను, ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. మా ఇంట్లో సెక్స్ విషయాలను చాలా ఓపెన్గా మేము మాట్లాడుకుంటాం, మా తల్లిదండ్రులతో, మా కుటుంబ సభ్యులతో. మేము ఏం కావాలంటే సెక్సువల్గా అది చేసేసుకుంటాం అన్నట్టుగా అతను చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. కేఎల్ రాహుల్తో కలిసి ఒక ఇంటర్వ్యూలో కూడా ఇలాంటి పదప్రయోగాలే చేసి బీసీసీఐ తోట చివాట్లు తిన్నారు. కొన్ని రోజులు వాళ్ళిద్దరూ బ్యాన్కు కూడా గురయ్యారు. అంటే సెక్సువల్ ఇమ్మొరాలిటీకి హార్దిక్ పాండ్యా ఎడిక్ట్ అయిపోయాడు. అంటే మల్టిపుల్ సెక్సువల్ డిజైర్స్ కానీ, లేకపోతే పెళ్లికి ముందే కానీ, హార్దిక్ పాండ్యా క్యారెక్టర్ కూడా అంటే ఒక వివాహ వ్యవస్థను కానీ, లేకపోతే సెక్స్ అనేది ఒక సీక్రసీ మెయింటైన్ చేయాలని కానీ లేదండి ఆయన దగ్గర, లేదు. అతను పెళ్లి కాకముందే నటాషా తోటి డేటింగ్లో ఉన్నాడు. డేటింగ్లోనే పెళ్లి కాకముందే ప్రెగ్నెన్సీ అయింది ఆ అమ్మాయి. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ అయింది, ఇక రేపు మాపో డెలివరీ అవుతున్న తరుణంలో అడావుడిగా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక బాబు పుట్టాడు. సో ఆ తర్వాత కూడా వారు ఆ మ్యారేజ్ను అంతగా గౌరవించకుండా ఎవరి దారిలో వాళ్ళు ఉన్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ కదా, కృణాల్ పాండ్యా కానీ వారి ఫాదర్ ఈ మధ్య చనిపోయారు, వారికి తల్లి ఉన్నారు. సో వీరి యొక్క కుటుంబం కానీ, ముఖ్యంగా హార్దిక్ పాండ్యా కానీ సెక్సువల్ ఇమ్మొరాలిటీ, ఒక లైంగిక సంబంధమైన విచ్చలవిడితనంతో ఈ అబ్బాయి ఉన్నాడు. చాలామందితో ఆడుకున్నట్టుగా కూడా అక్కడ గుజరాత్లో కొన్ని న్యూస్ పేపర్లు కానీ, కొన్ని పత్రికలు, కొన్ని సోషల్ మీడియాలో ఆ వార్తలు వచ్చాయి. చాలామందితో అతను ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేకపోతే సెక్సువల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నట్టు కానీ, యూజ్ అండ్ త్రో పాలసీని అవలంబించాడని చాలామంది అక్కడ నుంచి వస్తున్న వార్తలు. ఎందుకంటే నేను పూర్వాశ్రమం స్పోర్ట్స్ జర్నలిస్ట్గా ఉన్నాను కాబట్టి ఇవన్నీ నాకు కొద్దిగా తెలుసు. సో కాబట్టి ఎంతమంది అయితే ఆడుకున్నాడో ఇప్పుడు అతను బాధపడుతున్నాడు. ఈ నటాషా స్టాంకోవిక్ హార్దిక్ పాండ్యాతో ఉంటూ మళ్ళీ తన పాత బాయ్ ఫ్రెండ్ కానీ లేదా కొత్త ఫ్రెండ్తో మళ్ళీ కలిసి ఉండటం అనేది ఏ భర్తకైనా ఇబ్బంది అండి. తన భార్య తనతో ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. అలా కాకుండా మరొక వ్యక్తితో ఇంకొక లైంగిక సంబంధమైన రిలేషన్ పెట్టుకుంటే ఏ వ్యక్తికైనా ఇబ్బంది, చాలా బాధ. ఆ బాధను హార్దిక్ పాండ్యా అనుభవించారు. ఎందుకు అనుభవించాడు అంటే అంతకుముందు చాలాసార్లు ఇటువంటి సందర్భాల్లో ఆయన ఇంకొకరిని బాధ పెట్టాడు. ఒక ఇమ్మొరాలిటీ బిహేవియర్ అతనిలో ఉంది. ఒక డోంట్ కేర్ అన్న పరిస్థితి. సెక్స్ అంటే యూజ్ అండ్ త్రో, ఎంజాయ్ చేసి వదిలించాలి. దానికి ఒక సంసార పక్షంగా కానీ, లేకపోతే సీక్రసీ కానీ లేకుండా
ఏది ఎలా ఉంటే అలా చేయొచ్చు, ఒక ఫారిన్ కల్చర్ని తీసుకొచ్చాడు. అంటే ఆయన బోర్న్ అండ్ బ్రాటప్ మిడిల్ క్లాసే, కానీ ఆయన మైండ్ సెట్ ఎందుకో అలా అయిపోయింది. కానీ ఆ మైండ్ సెట్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. తనతో ఉంటూనే తన భార్య వేరే వాళ్ళతో రిలేషన్ కలిగి ఉండటం అనేది ఏ భర్తకు అంతగా రుచించదు. ఆ బాధతోటే పెద్దగా ఐపీఎల్లో ఆడలేదేమో, అంత బాధను దిగమింగుకొని. సో అతను అంతకుముందు అటువంటి పనులను విత్తాడు కాబట్టి ఏది విత్తాడో అది కోశాడు, ఆ బాధను అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆమె విదేశీ మూలాలు కలిగిన వ్యక్తి, నటాషా స్టాంకోవిక్ అన్న ఆమె ఒకవేళ విదేశీ అమ్మాయిని చేసుకున్నాడు కాబట్టి డైవర్స్ ఇస్తే ఆ భరణం కింద చాలా ఆస్తి అవి కోల్పోయే అవకాశం ఉంది. దాదాపు 70% అసెట్స్ ఆమె మీద రాయాల్సి ఉంటుంది భరణం కింద. సో అది ఈమె తల్లి పేరు మీద రాసుకున్నాడు అని అంటున్నారు. సో ఏదేమైనా సో ఎంతో కొంత ఆస్తి పోతుంది, పరువు పోతుంది, మానసిక వ్యధ. వీటన్నిటికీ హార్దిక్ పాండ్యా బిహేవియరే కారణం, ఆయన ప్రవర్తనే కారణం, ఆయన యొక్క సెక్సువల్ ఇమ్మొరాలిటీయే కారణం. చాలామంది ఇటువంటి వ్యక్తులు ఉంటే హార్దిక్ పాండ్యాని చూసి గుణపాఠం నేర్చుకోవాలి, హార్దిక్ పాండ్యాని చూసి నేర్చుకోవాలి. అటువంటి విచ్చలవిడి వ్యవహారం అనేది మంచిది కాదు. అది మనం ఎలా చేస్తామో, ఏది చేస్తామో అది మనకు రిటర్న్ గిఫ్ట్ వచ్చే అవకాశం ఉంది. మనం చాలా బాధపడాల్సి వస్తుంది. హార్దిక్ పాండ్యా అంటే ఇష్టం అందరికీ, మంచి ఆల్రౌండర్, కానీ అతని బిహేవియర్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా మందితో ఆడుకున్న విధంగా ఇప్పుడు అతనితో పరిస్థితులు ఆడుకుంటున్నాయి. తన లేకపోతే తాజా మాజీ భార్య కూడా ఆడుకుంటుంది. ఏదేమైనా హార్దిక్ పాండ్యా వల్ల యవనస్తులు కానీ, లేకపోతే సెక్సువల్ ఇమ్మారాలిటీ కలిగిన వ్యక్తులు కానీ, మల్టిపుల్ సెక్సువల్ రిలేషన్స్ కలిగిన వారు కానీ, విచ్చలవిడి శృంగారంకి అలవాటు పడ్డవారు కానీ వీరు ఆయన చూసి గుణపాఠం నేర్చుకొని అటువంటి వాటికి స్వస్తి పలికి చక్కని లైఫ్లోకి రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.